ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది. ఆ రోడ్ అయితే మిస్ అయిపోయినాం. ఒక రోడ్లో పోవాల్సింది సైడ్కి తీసుకోవాల్సింది స్ట్రైట్గా అయితే వచ్చేసి కేదారేశ్వర్ కేవ్ ట్రెక్కింగ్కి దాదాపు 4 hours అయితే పడుతుందంట. మన టైం బాగుందో బాగలేదో అర్థం కావట్లా. ఏదైతే చెట్టు అయితే ఏదో పడిపోయింది. మన కార్ వెళ్ళిపోతుంది, మనది మామూలు బీస్ట్ కాదనమాట. నెక్స్ట్ ఎస్యూవీ థార్ అంటారు దీన్ని. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట కారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఆఫ్టర్ అ లాంగ్ టైం మళ్ళీ ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. కానీ ఇప్పుడు మన కొత్త నెక్సాన్లో ఫస్ట్ ట్రిప్ కాబట్టి మంచి పురాతనమైన టెంపుల్కి అయితే వెళ్దామని డిసైడ్ అయినాం. పురాతనం అంటే అంతా ఇంత కాదు, సత్యయుగ కాలం నుంచి ఉన్న అతి పురాతనమైన టెంపుల్కి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం. దాని హిస్టరీ అయితే చాలా ఉంది. అంద వేలో అయితే డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కటి. తెచ్చుకో. సో ఒక నైట్గా దుమ్ము పట్టుకొని పోయిందనమాట. కొంచెం అలాగా క్లీన్ చేసేస్తే స్టార్ట్ అయిపోవచ్చు. సో కొలీగ్ని పికప్ చేసుకోవడానికి అయితే వచ్చిన. ఒక కొలీగ్ అయితే కింద పార్కింగ్ లాట్లో వెయిట్ చేస్తున్నాడు అనమాట మా కోసం. ఇక్కడ నుంచి మేము వెళ్ళే లొకేషన్ విచ్ ఇస్ కేదారేశ్వర్ కేవ్. దాదాపు 180 kilometers అయితే ఉంది. 160 to 180 kilometers అయితే ఉంది. 4 to 5 hours అయితే చూపిస్తుంది. ఫస్ట్ ట్రిప్ కాబట్టి కొంచెం స్లోగా ఎంజాయ్ చేస్తూ నిదానంగా టైం తీసుకొని అయితే వెళ్తామన్నమాట. ఓకే, కార్లో కలుసుకుందాం. సో టీ తాగుదామని అయితే కొంచెం ఆగినాము. అప్పుడప్పుడు టీ పడుతూ ఉండాలి, లేకపోతే నిద్ర వచ్చేస్తుంది. ब्रेकफास्ट आ रहा है वो क्या लग रहा है क्या? दोनों ले सकते हैं. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినాం అనమాట. అంత అనుకుంటున్నట్లు ఏం లేదనమాట. ఉప్మా తీసుకున్నా. ఉప్మా కొంచెం తీయగా ఉంది. ఇక్కడ ఏం చేస్తారో ఏం కలుపుతారో కూడా అర్థం కావట్లా. ఇంకా పూణే నుంచి దాదాపు 40 kilometers అయితే వచ్చేసినాం. ఇక్కడ 40 బైక్లో వస్తే కొంచెం కౌంటబుల్గా ఉంటుంది, కానీ కార్లో వచ్చినందుకు కొంచెం వచ్చినట్టుగా లేదు. 40 kilometers ఇంత దూరం వచ్చినామా అన్నట్టు కూడా లేదనమాట. ఏదో బైక్లో ఒక 5 kilometers పోతే ఎలా ఉంటుందో అలా ఉందనమాట. సో ఈ హోటల్లో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాం. చదవడానికి హోటల్ పేరు చదవడానికి నేమ్స్ అన్నీ హిందీలోనే ఉంటాయి, ఇంగ్లీష్లో అయితే అట్లీస్ట్ ఉండవు అనమాట. మొత్తం మహారాష్ట్ర మొత్తం నా ప్రీవియస్ బ్లాగ్లో చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. మీకు చాలా టైం చూసే ఉంటారు. ఎక్కడ చూసినా హిందీలోనే ఉంటాయి అన్నమాట, ఇంగ్లీష్లో అయితే ఉండవు. సో ఇక్కడ నుంచి ఇంకా 120 kilometers అయితే ఉంది మన డెస్టినేషన్ వచ్చేసి. లేట్ చేయకోకుండా లేట్స్ గో. స్టార్టింగ్లో చెప్పినా కదా, మనం వెళ్ళబోయే లొకేషన్ వచ్చేసి కేదారేశ్వర్ కేవ్ అనమాట. చాలా హిస్టారిక్ టెంపుల్. నేను చాలా రోజుల నుంచి, దాదాపు లాస్ట్ 10 months నుంచి అనుకుంటున్నా, పూణేకి వచ్చినప్పుడు నుంచి అనుకుంటున్నా టెంపుల్కి వెళ్ళాలి, కన్ఫామ్గా కేదారేశ్వర్ కేవ్కి వెళ్ళాలని అన్నట్టు అనుకుంటున్నా. యాక్చువల్లీ బైక్లో వెళ్దామని ప్లాన్ చేసిన. నా కలీగ్ శుభం తెలుసు కదా, వాడితో వెళ్దామని ప్లాన్ చేసిన. బట్ కుదరలా. అది ఎందుకు కుదరలేదో అర్థం కావట్లా. కానీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట చాలా రోజుల తర్వాత.
దాదాపు 2 months అయింది నేను ట్రావెల్ బ్లాగ్ అప్లోడ్ చేసి. 45 days 2 months అయిపోయింది ట్రావెల్ బ్లాగ్ అప్లోడ్ చేసి. కొంచెం కొన్ని రీజన్స్ వల్ల అప్లోడ్ చేయలేకపోయినా, ట్రావెల్ చేయలేకపోయినా. ఇప్పుడు మన కొత్త నెక్సాన్లో వెళ్తున్నాం అనమాట కేదారేశ్వర్ కేవ్కి. దాని హిస్టరీ ఏంటంటే ఇన్డెప్త్గా అయితే చెప్పను, కానీ సింపుల్గా చెప్పేస్తా. అది సత్యయుగ కాలం నాటి నుంచి ఉందన్నమాట. కేదారేశ్వర్ ఆ టెంపుల్ ఒక కొండ పైన ఉంటుందన్నమాట. టెంపుల్ ఒక కొండ కింద, పూర్తి కొండ 4 పిల్లర్స్తో కట్టబడింది అనమాట. ప్రతి యుగానికి ఒక పిల్లర్ అనేది పడిపోతుంది. అలాగా సత్యయుగంలో ఒక పిల్లర్ పడిపోయింది, ద్వాపర యుగంలో ఇంకొక పిల్లర్ పడిపోయింది, త్రేతాయుగంలో ఇంకొక పిల్లర్ పడిపోయింది. ఇప్పుడు కలియుగం కదా, ఒక పిల్లర్ మీద మొత్తం కొండంతా ఉందన్నమాట. అది చూపిస్తా, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా బాగుంటుంది. సో టైం వచ్చేసి 7 o'clock అయితే అవుతుంది. రోడ్ అయితే మిస్ అయిపోయినాం. ఒక రోడ్లో పోవాల్సింది, సైడ్కి తీసుకోవాల్సింది, స్ట్రైట్గా అయితే వచ్చేసినాం. హైవే బాగుంది అన్నట్లు చెప్తే కదా, హైవే నెక్స్ట్ లెవెల్లో ఉందని. సో ఆ నెక్స్ట్ లెవెలే మాకు అమ్ము వచ్చింది అనమాట. ఒక 10 kilometers ఎక్స్ట్రా అయితే పడుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇట్స్ ఓకే, పర్లేదు మా విషయం. సో వీడి వల్ల రూట్ అయితే మిస్ అయిపోయినాం అనమాట. దాదాపు 10 kilometers అయితే మిస్ అయిపోయినాం. ఇప్పుడైతే ఒక చిన్న ఛాయ్ అయితే తీసుకుంటున్నాం. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో ఛాయ్ అయితే అదిరిపోయిందనమాట. ఇలాచీ ఛాయ్ అనుకుంటా, నాకు తెలిసి ఇలాచీ, ఇంకొకటి అల్లం కూడా వేసాడు బాగా. షుగర్ ఎక్కువ ఉంటే నాకు నచ్చదు అనమాట ఛాయ్, కానీ షుగర్ చాలా తక్కువ ఉంది, చాలా బాగుంది ఛాయ్. ఇక్కడ నుంచి 2 routes అయితే ఉన్నాయి మనకి. ఇంకా స్ట్రైట్గా హైవేలో అయితే వెళ్ళాలి. ఇంకా ఇంకొక రూట్ ఉంది షార్ట్కట్ లాగా. షార్ట్కట్ ఏం కాదు, రోడ్ కూడా చాలా బాగుంది. ఇది కంప్లీట్గా ఎక్స్ప్రెస్ హైవే అనుకుంటా. సో మేమైతే లెఫ్ట్ తీసుకొని అనుకుంటున్నాం. అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ 2 tolls ఉంటాయి. ఇక్కడ టోల్స్ ఏమి ఉండవు. దట్టు 10 kilometers అయితే తగ్గుతుంది. సో మనకు అన్ని రకాలుగా కలిసి వస్తుందని చెప్పి లెఫ్ట్ తీసుకొని అయితే వెళ్తున్నాం. ఇంకా 87 kilometers అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు అన్నయ్య చెప్తున్నాను అనమాట, కేదారేశ్వర్ కేవ్ ట్రెక్కింగ్కి దాదాపు 4 hours అయితే పడుతుందంట. ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయో टू hours అయితే పడుతుందట. Just fuck man. We have to be very careful while so see keep on the only drive, don't record. Why do you think I will record? And my actually I started recording. అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట ఇలాంటి రోడ్స్లో. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే బైక్స్ వస్తూ ఉంటాయి చాలా ఫాస్ట్గా. ఇది 2-way యాక్చువల్లీ. ఇది యాక్చువల్లీ 1-way అనుకున్నాం మేము. సో 2-way ఇది. ఇందాక చాలా ఇంకా దారుణంగా రోడ్ ఉండింది, అదంతా క్రాస్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు సైడ్కి అక్కడ రికార్డ్ చేద్దాం అనుకున్నా, కానీ సైడ్కి పార్క్ చేయడానికి ఎక్కడ రోడ్ కనపడలేదు నాకు. లేకపోతే పార్క్ చేసి హెడ్ బ్యాండ్ పార్క్ చేసి రికార్డ్ చేద్దాం అనుకున్నా, నాకు ఛాన్స్ దొరకలేదన్నమాట. అండ్ బైక్లో ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ కార్లో నాకు అంత పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే లేదు. నేనేం మొహమాట పడను నేను చెప్పుకోవడానికి నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, నా డ్రైవింగ్ స్కిల్స్ గురించి నేను ఉన్నట్టే చెప్పేస్తాను అనమాట. సో ఇక మనము 55 kilometers అయితే చూపిస్తుంది. 1 hour 43 minutes అయితే చూపిస్తుంది. సో స్లోగానే వెళ్దాం. ఫాస్ట్గా వెళ్తే కొంచెం అటు ఇటు అయినా కూడా ఇదైపోతుంది అనమాట. చూసారా, ఇట్లుంటుంది అనమాట మన పంచాయతీ అంతా. ఒక రేంజ్లో ఉంటుంది. అంటే మనం ఏమంటారు దాన్ని, ఆపుకోలేమంటారు కదా, అలాగుంటుంది. నాకు ఎలాగంటే నాకు వచ్చినా రాకపోయినా నాకు ఇది ఆగి వెళ్ళడం నాకు రాదనమాట. బైక్ అయితే నా బైక్ రైడింగ్ మీరైతే చూసుంటారు. అండ్ ఈ కార్ని స్పెసిఫిక్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇందులో లిమిటెడ్ ఆఫ్ రోడింగ్ కూడా వెళ్ళొచ్చు. థార్ అంతా కాకపోయినా కూడా లిమిటెడ్ ఆఫ్ రోడింగ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సస్పెన్షన్స్ చాలా గట్టిగా ఉంటాయి, గట్టి బండి అని చెప్పి తీసుకున్నా. దీని రైవర్లీస్ చాలా ఉన్నాయి కదా, లైక్ వెన్యూ ఉంటుంది, కియా సోనెట్, ఇలా చాలా ఉన్నాయి. బట్ ఈ కార్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇదే అనమాట.
కొంచెం ఆఫ్ రోడింగ్ వెళ్ళినా కూడా బాగుంటుంది, గట్టి బండి ఉంటుంది అన్నట్లు. ఇంకొకటి ఏంటంటే కమాండింగ్ వ్యూ పొజిషన్ ఉంటుంది. ఈ కార్ గురించి సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తా. ఇప్పుడైతే ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పి ఎందుకు బోర్ కొట్టించినాం మీకు. చూసారా, కొంచెం అట్టు వెళ్ళిపోయినా కూడా అంతే. డైరెక్ట్ కార్లో అంటే టాటా కార్లో ఉన్నాం కాబట్టి బతికే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. వేరే కార్స్లో హుండై కార్స్ కానీ లేకపోతే ఇది బెలూన్ ఉంటారు కదా, బెలూను, సో ఇలాంటి కార్స్లో అయితే బంచిక్ అయిపోతాం. అన్న డ్రైవింగ్ 1 to 10 అయితే రేటింగ్ అయితే కమెంట్ చేయండి. 1 అంటే ఫ్రెషర్గా కమెంట్ చేయండి. నేనైతే ఎక్స్పీరియన్స్ డ్రైవర్ని అయితే కాదు. మీరు నీకేమొస్తుందో అది చెప్పి డ్రైవింగ్ కమెంట్ చేయకండి. జస్ట్ ఫ్రెషర్ని మైండ్లో పెట్టుకొని కమెంట్ చేయండి అనమాట. 1 to 10 ఎంత ఉంటుంది రేటింగ్ నా డ్రైవింగ్ స్కిల్కి. సో ఇక్కడ కొండ పైన కూడా ఊరుంది, అంటే ఏ ఊరు ఇది తెలియదు. అగైన్ హిందీలో ఉన్నాయి లెటర్స్, మనం చదవలేము. చిన్నప్పుడు హిందీ చదువుకోలేదా అంటే, చిన్నప్పుడు 2-3 ఏళ్ళ క్రితం చదువుకునేది గుర్తుండదు. చిన్నప్పుడు చదువుకునేది ఏం గుర్తుంటుంది హిందీ. मैं बात करूंगा ना मराठी में इनको. एक तो टर्न पे आप हमको क्रॉस कर रहे हो, इट इज वैलिड. नहीं अरे This is your things happen. I know. No need to. we are Yeah, you are right, bro. it's a very sensitive situation, bro. దట్స్ వాట్. ఆయన చూడండి స్కూటీ మీద ఎల్బోర్డ్ వేసినాడు. కౌన్ ఏ లోగ్, కాసే ఆతా ఏ లోగ్. అరే స్కూటీ మీద ఎల్బోర్డ్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను యాక్చువల్లీ. బ్రో స్టాప్ ద సాంగ్స్ బ్రో. సో మన కార్ అయితే అక్కడైతే పార్క్ చేసిన. కొంచెం పైనకి వెళ్దాం, ఏదో కొంచెం లొకేషన్ బాగుందన్నట్టు ఆపినామన్నమాట. ఇక్కడ ఎండలో తిరిగితే ట్యాన్ మామూలుగా రాదు. మళ్ళీ ఆ ట్యాన్ పోగొట్టుకోవడానికి నానాకి తంటాలు పడాలి, నానాకి చేష్టలు చేయాలన్నమాట. లొకేషన్ ఇక్కడ చాలా బాగుంది, కొండ మీద ఉందన్నమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ, వాళ్ళు రావట్లా. బ్రో ఆ అబ్బాయి కంటెంట్ కోసం ఏం చెప్పాలి అని చెప్పి వెతుక్కొని ఆలోచించుకొని చెప్తున్నాడు అనమాట. ఏం చెప్పాలని చెప్పి ఆలోచించుకుంటే కంటెంట్ రాదు. కెమెరా ఓపెన్ చేసేసి ఏది వస్తే అది మాట్లాడడమే. సబ్స్క్రైబర్స్ని ఎంటర్టైన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు ఎంటర్టైన్ అయితే మనకు మంచి జరుగుతుంది. వాళ్ళు ఎంటర్టైన్ కాకుంటే మనం ఏం చేయాలో అది చేసుకోవాలి. Twirl in the magic of the cosmic light. Among constellations we'll find our way. Through the celestial symphony we'll sway. With every step we leave our cares behind. In this celestial ballroom love's defined. సో మన టైం బాగుందో బాగలేదో అర్థం కావట్లా. ఇదైతే చెట్టు అయితే ఏదో పడిపోయింది ఇక్కడ. సో ఇదైతే బాగా టైం పట్టేస్తుంది. ఏమొస్తున్నా ఇట్లా బ్రో రికార్డ్ తీసు బ్రో. So दोस्तों यहाँ एक पेड़ गिर गया है रोड पे ही, इसके वजह से సైడ్కి అయితే తీస్తున్నారు. అది పెద్దగా ఇదేం కాదు, సైడ్కి తీసేస్తున్నారు. వెళ్ళిపోవచ్చు బ్రో. రికార్డ్ తీసి तो जब पहाड़ी एरिया में अगर आप ड्राइव कर रहे हो तो ध्यान से ड्राइव करना, क्योंकि ये कॉमन है, कभी भी ये हो जाता है रोड पे. और మనోడు కూడా వీడియో రికార్డ్ చేస్తున్నాడు అనమాట. మనోడు కంటెంట్ బాగా చెప్తున్నాడు అనమాట, అంటే కంటెంట్ దొరికించుకుంటాడు. जब पहाड़ी एरिया में अगर आप ड्राइव कर రే పక్కకి రాను రా నీ అబ్బా. ఇట్లా హౌలేగాళ్ళందరూ ఉంటారు అన్నమాట. ఆఫ్ చేసినావా?
మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపోయింది అనమాట. సీ ద లొకేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. కార్ని అయితే కిందికి దింపేసిన, అక్కడైతే రోడ్ ఉంది, కార్ని అయితే కిందికి అయితే పెట్టేసిన. అండ్ మా ఫ్రెండ్స్ అయితే వద్దన్నారు, ఎందుకు పోతున్నావు అన్నారు అనమాట. ఐ డోంట్ కేర్ ఆఫ్ ఎనీథింగ్, ఐ జస్ట్ వాంటెడ్ టు డూ అడ్వెంచర్. అక్కడ కూడా ఉంది యాక్చువల్లీ వెళ్ళడానికి, రూట్ వెళ్ళడానికి అయితే ఉంది, వెళ్ళొచ్చు. అయినా కూడా మన కార్ వెళ్ళిపోతుంది, మనది మామూలు బీస్ట్ కాదనమాట, వెళ్ళిపోతుంది. ఇది నెక్స్ట్ ఎస్యూవీ థార్ అంటారు దీన్ని, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట కారు. దీన్ని పవర్కి లాగేస్తుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు బైక్కి.